సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలు దిశలగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాభిదేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. లంకానగరంలో సీతమ్మ తల్లి జాడను కనుగొనలేకపోయితినన్న వార్తను విన్నచో రామలక్ష్మణులు, రఘువంశీయులు, సుగ్రీవాదులు తట్టుకోలేరు అని తనలో తాను చింతిస్తూ పుష్పక విమానం వదిలి ప్రాకారంపైకి చేరాడు మారుతి. మరలా తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, ఇంత వినాశనమునకు కారణం నేనేమో. అట్లయినా నేను కిష్కిందకు పోనే పోను. హోజాలను వానప్రస్థాశ్రమ జీవితమును గడుపుతూ నియమ నిష్టలతో బ్రతుకుచూ సీతామాతను తప్పక చూచి తీరెదను. అట్లు కానిచో నేను అగ్నిలో దూకి మరణించెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై సాహసంతో నలుదిక్కులు చూచాడు. అప్పుడు ఆయనకు అల్లంత దూరంలో అశోకవనం కనిపించింది. వెంటనే మనసులో సీతారామ లక్ష్మణాదులకు అజపాదుడు, అహిర్భుజ్యుడు, త్రయంబకుడు మొదలైన 11 మంది ఏకాదశ రుద్రాది దేవుళ్లకు, ఇంద్రాది, యమ, వాయుదేవులకు, సూర్యచంద్రాదులకు, కశ్యపతిది దంపతుల కుమారులైన 49 మంది మరుద్గణములకు వాయునందనుడు వందనములు చేసి వడివడిగా అశోకవనమును చేరాడు.